హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నారాయణ రియల్ ఎస్టేట్ ఛానల్. యాక్చువల్గా ఏంటంటే మీకు 2 ఇన్సిడెంట్స్ చెప్తానండి. నా రియల్ లైఫ్లో జరిగిన, మా ఫ్రెండ్ సర్కిల్లో జరిగిన 2 ఇన్సిడెంట్స్ చెప్తాను. ఒకసారి మా ఫ్రెండ్ ఒక లేఅవుట్లో ఒక ప్లాట్ కొన్నాడు. ఆ ప్లాట్ కొన్న తర్వాత 6 నెలల తర్వాత ప్లాట్ కొన్నాడు, రిజిస్ట్రేషన్ అయిపోయింది. 6 నెలల తర్వాత లీగల్ నోటీస్ వచ్చింది. ఏంటి లీగల్ నోటీస్ అంటే, ఆ లేఅవుట్ వేసిన పొలానికి సంబంధించి ఇద్దరు అన్నదమ్ములు భాగాలు పంచుకోకుండానే ఒక తమ్ముడు ఏం చేశాడంటే తన భాగాన్ని రియల్టర్కి అమ్మేశాడు. ఆ రియల్టర్ ఆ భాగంలో లేఅవుట్ వేసాడు. ఆ లేఅవుట్లో మా ఫ్రెండ్ ప్లాట్ కొన్నాడు. యాక్చువల్గా ఆ అన్నయ్య ఏం చేశాడంటే ఒక 6 నెలల తర్వాత, రిజిస్ట్రేషన్ అయిపోయిన 6 నెలల తర్వాత కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళి మేమిద్దరం అసలు భాగాలు పంచుకోలేదు, ఇద్దరికి ఏ పక్క వస్తుంది ఎంత వస్తుంది అనేది తెలియకుండానే మా తమ్ముడు ల్యాండ్ అమ్మేశాడు, దాంట్లో లేఅవుట్ వేశారు, ఇది చెల్లదు అని చెప్పేసి కోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కోర్టు ఏం చేసిందంటే అక్కడ ప్లాట్లు కొన్న 60 మందికి కూడా లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్టిల్ ఇప్పటికీ కూడా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఇంకో చోట ఏం జరిగిందంటే మా ఫ్రెండు ఒక హౌస్ కొన్నాడు. హౌస్ కొన్న తర్వాత అంటే ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్ ఉందని చెప్పేసి ఇష్యూ బయటపడింది. సుమారు 3 లక్షల రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ ఆ హౌస్ ఓనర్ అనేది కట్టకుండానే సేల్ చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే అతను చాలా ఇబ్బంది పడ్డాడు. సో ఇలా అనేక రకాలు, ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి, రకరకాల ఇబ్బందులు అనేవి ఉన్నాయి. ఆ ఇబ్బందులు అనేవి మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్, మన క్లయింట్స్, కస్టమర్స్ పడకూడదనే ఉద్దేశంతో ప్రాపర్టీ కొనే ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రాపర్టీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే అంశం మీద ప్రధానంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రాపర్టీ కొనే ముందు జనరల్గా ఏం చేస్తారంటే, మనం ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాట్ కొనుక్కోవాలనుకున్నప్పుడు, ఆ ప్లాట్ కొనాలనుకున్నప్పుడు ఏమేమి వెంచర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్లాట్స్ ఉన్నాయని చెప్పేసి జస్ట్ మనకున్న కల్చర్ ఏంటంటే తెలిసిన వాళ్ళ ద్వారా అప్రోచ్ అవుతాం. తెలిసిన వాళ్ళ ద్వారా అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే బేసిక్గా మనకు ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఆ నమ్మకం అనేది ఎంత మంచిదో కొన్నిసార్లు నమ్మకం కూడా మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే మోసానికి పుట్టిల్లు ఏంటంటే నమ్మకమే. సో నమ్మాం కాబట్టి మనం గుడ్డిగా మన ఫ్రెండ్ కొన్నాడు, లేదా మన బంధువులు కొన్నారు, లేదా మనకు తెలిసిన వాళ్ళు రిఫర్ చేశారని చెప్పి చాలా గుడ్డిగా వెళ్ళిపోతాము. సో తర్వాత ఏం జరుగుతుందంటే సరైన జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోతాం. అదే ఏంటంటే ఇక్కడ అత్యంత కీలకమైన ఏంటంటే ఎంత నమ్మకం ఉన్నప్పటికీ కూడా, ఎంత తెలిసిన వాళ్ళు అయినప్పటికీ కూడా, ఎంత మంచి కంపెనీ అయినప్పటికీ కూడా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక చాలా అనేక రకాల నష్టాలు జరిగే అవకాశం ఉంది. ఆ డాక్యుమెంట్ పరంగా డాక్యుమెంట్లో ఉన్న హక్కుదారులందరూ సంతకాలు పెట్టారా, సరిగ్గా భాగ పంపిణీ అనేది జరిగిందా, ఈ డాక్యుమెంట్స్ లీగల్గా ఉన్నాయా, సర్వే నెంబర్ సరైందా లేదా, సబ్ డివిజన్ సరిగ్గా జరిగిందా లేదా, సో అనేక రకాల ఇవన్నీ వెరిఫై చేసుకోవాలంటే మనకి సరైన నాలెడ్జ్ అనేది ఉండదు. అందుకని సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఏం చేయాలంటే ఒక లీగల్ అడ్వైజర్ని కాంటాక్ట్ అవ్వండి. ఒక లీగల్ ఒపీనియన్ ఇచ్చే లాయర్లు ఉంటారండి. యాక్చువల్గా మనం ఏదైనా బ్యాంకుకు లోన్ తీసుకోవడానికి వెళ్ళామనుకోండి, ఆ బ్యాంకులో ఉండే బ్రాంచ్ మేనేజర్ ఏం చేస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్ తీసుకోవడానికి వెళ్ళామంటే బ్రాంచ్ మేనేజర్ ఏం చేస్తాడంటే వాళ్ళ లీగల్ ప్రతి బ్యాంకుకి కూడా కొన్ని ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు. సో ఆ అడ్వకేట్స్ దగ్గరికి రిఫర్ చేస్తాడు. ఆ రిఫర్ చేసిన తర్వాత అడ్వకేటు ఏదైతే కస్టమర్ లోన్ అడుగుతున్నాడో, ఏ ప్రాపర్టీ మీద అయితే కస్టమర్ లోన్ అడుగుతున్నాడో డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా వెరిఫై చేసి ఎస్ ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ లోన్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ కస్టమర్కి, బ్యాంకుకి ఇవ్వడం జరుగుతుంది. దెన్ అప్పుడు మాత్రమే బ్యాంకు లోన్కి ఒక అడుగు ముందుకు వేయడం జరుగుతుంది. సో అలానే మీరు లోన్కి వెళ్ళినా, లోన్కి వెళ్ళకపోయినా కూడా మీరు ఏదైనా ప్రాపర్టీ కొనదలుచుకుంటే దానికి సంబంధించిన కాగితాలని కంపల్సరీ బ్యాంక్ ప్యానల్ అడ్వకేట్స్లో, ఏదైనా బ్యాంకు ప్యానల్ అడ్వకేట్స్లో కొంచెం పేరున్నాయన, కొద్దిగా బాగా చూడగలడు అనే పేరున్నాయన దగ్గరికి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ మొత్తం కూడా క్షుణ్ణంగా వెరిఫై చేయించుకోండి. అలా వెరిఫై చేసుకుని ఆయన రిక్వైర్మెంట్స్, ఆయన అడిగిన డాక్యుమెంట్స్, ఆయన చెప్పినవన్నీ కూడా శ్రద్ధగా వినండి. విన్న తర్వాత ఆయన ఒపీనియన్ మీద మాత్రమే ఖచ్చితంగా ప్రాపర్టీ పర్చేజ్ చేయండి. అంతేగాని ఇన్ఫ్లుయెన్స్ మీద మాత్రం ప్రాపర్టీ పర్చేజ్ చేయొద్దు. అదేవిధంగా మీరు ఎప్పుడు ప్రాపర్టీ కొన్నా కూడా ఆ ప్రాపర్టీ కొన్న కంపెనీ గురించి బాగా ఎంక్వైరీ చేయండి. కంపెనీ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే కంపెనీ ఓనర్లు అనేవి గుడ్ విల్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా కంపెనీ సరైన విధానం కనుక పాటించకపోయినా కంపెనీ అనేక రకాల ఇష్యూస్ ఉంటాయి. సో ఈ ఇష్యూస్ అన్నీ మీకు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఈవెన్ మీకు రిఫర్ చేసిన వాళ్ళకి కూడా తెలిసే అవకాశం లేదు. అందుకని మీరు ఫిజికల్గా మీకున్న నెంబర్ ఆఫ్ సోర్సుల్లో రియల్ ఎస్టేట్ సర్కిల్లో కావచ్చు, లేదా ఏ వెంచర్ ఉన్న లొకేషన్లో కావచ్చు, లేదా ఇంతకుముందు ఆ కంపెనీ వేసిన వెంచర్ సంబంధించిన కస్టమర్స్ని కావచ్చు కాంటాక్ట్ చేసైనా సరే ఆ కంపెనీ యొక్క గుడ్ విల్ ఏంటి, ఆ కంపెనీలో కొంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి,
ఇచ్చిన మాట ప్రకారం అన్ని ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేస్తారా లేదా, కంపల్సరీ కంపెనీ గురించి కంపెనీ గుడ్విల్ గురించి మాత్రం పక్కాగా జాగ్రత్తలు అనేవి తీసుకోండి. సో ప్రాపర్టీ కొనే ముందు లీగల్ అడ్వైజర్, సివిల్ లాయర్ని, లీగల్ అడ్వైజర్ దగ్గర ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మొత్తం చెక్ చేయించుకోవడం మర్చిపోవద్దు. అదేవిధంగా కంపెనీ ఎక్కడైతే మీరు ప్రాపర్టీ కొంటున్నారో అది వ్యక్తుల దగ్గర కొనండి, కంపెనీ దగ్గర కొనండి. వ్యక్తుల దగ్గరైనా కంపెనీల దగ్గరైనా ప్లీజ్ అండర్లైన్ దిస్ పాయింట్. ఒక వ్యక్తి దగ్గర కొంటుంటే అతని యొక్క ఫైనాన్షియల్ కెపాసిటీ, అతను ఏమన్నా అప్పుల్లో ఉన్నాడా, అతని ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి, అతను ఉన్న పరిస్థితులు ఏంటి, ఇవన్నీ క్షుణ్ణంగా వెరిఫై చేసుకోండి. ఆ కంపెనీ ఉంటే దాని గుడ్విల్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం క్షుణ్ణంగా వెరిఫై చేసుకోండి. దానివల్ల మీకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక మంచి ప్రాపర్టీని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేని ప్రాపర్టీని మీరు సొంతం చేసుకోగలుగుతారు. దానివల్ల మీరే కాదు భవిష్యత్ తరాలు కూడా హ్యాపీగా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.